జమిలీ బిల్లుకి వైసీపీ మద్దతు తెలపడం వెనుక రాజకీయ కారణాలున్నాయా? కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాత్మకంగా వెళుతున్నారా? ఓవైపు విమర్శలు చేస్తూనే మరోవైపు మద్దతు తెలుపుతున్నారా? లేదంటే ముందుగా ఎన్నికలొస్తాయన్న ఆశతో అడుగులు వేస్తున్నారా? అందుకే జిల్లాల పర్యటనలతో ప్రజల్లోకి వెళుతున్నారా? లేక కేసుల ఉచ్చు బిగిస్తూ ఉండటంతో కాకాపడుతున్నారా? దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై హాట్గా చర్చ జరుగుతోంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ముందుకు కేంద్ర సర్కార్ తీసుకొచ్చింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లు ప్రవేశపెట్టారు. 90 నిమిషాల చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. ఏపీలోని అన్ని పక్షాలు జమిలీకి జై కొట్టాయి. వైసీపీ సైతం బిల్లుకు మద్దతు తెలిపింది. దీంతో జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీకి వెళ్లింది. ఏకకాల ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ మద్దతు తెలపడం చర్చనీయాంశమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్డీఏ వైసీపీకి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం సాగింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు దక్కగా వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ స్థానాల్లో గెలిచింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్ విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. అయితే ఒక్కసారిగా కేంద్రంలో ఎన్డీఏకు మద్దతు తెలపడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీని వెనుక పెద్ద కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసుల భయంతోనే ఎన్డీఏకు మరోసారి మద్దతు తెలిపారన్న టాక్ ఉంది. 2019 నుంచి 2024 మధ్య పార్లమెంటు ముందుకు ఏ బిల్లు వచ్చినా వైసీపీ బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. ఆ సమయంలోనూ పలు విమర్శలు వచ్చాయి. అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేందుకే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నారని గుసగుసలు వచ్చాయి. తాజాగా మళ్లీ అలాంటి ప్రచారమే సాగుతోంది. 2024 ఎన్నికల తర్వాత అనేక వ్యవహారాల్లో వైసీపీ అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగన్ను అదానీ వ్యవహారం, అక్రమాస్తుల కేసు, గత 5 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలు వెంటాడుతున్నాయి. అదానీ వ్యవహారం అమెరికాలో వెలుగు చూసింది. ఒప్పందాలకు సంబంధించి 1750 కోట్ల ముడుపులు ఏపీ ప్రభుత్వ పెద్దలకు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా జగన్ పేరే ప్రముఖంగా వినిపించింది. గత వైసీపీ హయాంలోనే అదానీ సంస్థతో అప్పటి సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇటు అక్రమాస్తుల కేసు ఉచ్చు జగన్ చుట్టూ బిగుస్తోంది. సీబీఐ, ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి తుది తీర్పును సుప్రీంకోర్టు వచ్చే నెల ఇవ్వనుంది. మరోవైపు గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను కూటమి సర్కార్ బయట పెడుతోంది. మద్యం, ఇసుక విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏకు దగ్గరవుతారన్న టాక్ వినిపిస్తోంది. మరోసారి కేంద్రంలో ప్రభుత్వం అండ ఉంటే కేసుల నుంచి బయటపడొచ్చన్న భావనలో ఆయన ఉన్నట్లు గుసగుసలు ఉన్నాయి. ఇటు జమిలీ ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ కోటి ఆశలు పెట్టుకున్నారు. ఏకకాల ఎన్నికలు వస్తే మళ్లీ పుంజుకోవచ్చని భావిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ కంగుతింది. ఈ క్రమంలోనే పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. 2-3 ఏళ్లలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయని తరచూ జగన్ చెబుతూ వస్తున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ఆయన మద్దతు ఇస్తున్నారా, లేక జమిలీ ఎన్నికల కోసం సపోర్ట్ చేస్తున్నారా అన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.